రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. ఇటు మోదీ అపాయింట్మెంట్ కూడా కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు మినిస్టర్స్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో కాలయాపన చేసిందే తప్ప ఏ ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదన్నారు మంత్రులు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ కోరారు ముఖ్యమంత్రి. దీంతో పాటు ప్రధానిని కూడా కలిసే ఛాన్స్ ఉంది. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి 10 ఏళ్లు పబ్బం గడిపిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బట్టి మదిర ట్యాంక్ బండ్పై 6 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత పాలకులు 10 ఏళ్లు దోచుకున్నారని ఆరోపించారు. మదిరలో మదిర, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. ఈ రాష్ట్రంపై దోపిడీ చేసుకున్నారనేటువంటి ఆలోచనతోనే 10 సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 2490 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయంతోనే ప్రజలు ఓడించారన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేదవాళ్ళకి మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం విడుదల వారిగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తుంది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేసిందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ హయాంలో ఏటా 3000 కోట్ల రూపాయలు రావాల్సిన ఇసుక ఆదాయం 600 కోట్లే వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందిస్తుందని చెప్పారు. చెన్నూరులో పర్యటించిన మంత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు. ఈ శాండ్ మాఫియా ఏదైతే చెన్నూరులో ఇంతకు ముందు నడిచిందో దీన్ని బంద్ చేయాలని చెప్పి నేను ఆ రోజు కంకణం కట్టుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే మన చెన్నూరు నియోజకవర్గంలో శాండ్ మాఫియా ఎక్కడ కూడా జరగొద్దని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అన్నారు, ఇందిరమ్మ ఇల్లులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ఇసుక లభించేలాగా మేము చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఆ తర్వాత చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రి వివేక్. చెన్నూరు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని చెప్పారు. డిపోకు సంబంధించిన భూ వివాదం ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం నుంచి ఏకాన తేలిని వారు సీఎంకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్ సంగతేంటని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జాతీయ హోదా ఇవ్వకుండా నాంచడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మంత్రి పొన్నం. మూసీ ప్రక్షాళన కోసం మోడీ సర్కార్ ఇప్పటి వరకు ₹1 ఇవ్వకపోవడంపై ఏం చెప్తారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా ఎందుకు నాంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో బీరన్న బోనాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. వరంగల్లో తొలి బోనం బీరన్నకి కావడం సంతోషంగా ఉందన్నారు సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బోనాలకు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందుతున్నాయని చెప్పారు.